నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. సినీనటి మాధవిలత చుట్టూ తాజాగా ఒక పెద్ద వివాదం చుట్టుకుంది. షిరిడి సాయిబాబాను ఉద్దేశించి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు అందింది. చాలా కాలంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించే మాధవిలత ఇటీవల సాయిబాబా దేవుడు కాదంటూ కొన్ని పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. కేవలం మాధవీలతపైనే కాకుండా ఆమెకు మద్దతుగా ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలను వైరల్ చేసిన కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, ఇతర సోషల్ మీడియా వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు వీరందరికీ నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుత రోజుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడటం అనేక సమస్యలకు దారితీస్తోంది. భారతదేశంలో మతపరమైన నమ్మకాలు చాలా సున్నితమైన అంశం. ఒక వ్యక్తికి ఒకరిపై నమ్మకం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, కానీ దాన్ని బహిరంగంగా ప్రచారం చేస్తూ ఇతరుల విశ్వాసాలను అవమానించడం చట్టరీత్యా నేరం. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం లేదా విద్వేషాలను వ్యాప్తి చేయడం వంటి చర్యలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారు లేదా సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు ఏదైనా మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లక్షలాది మంది అనుసరించేవారు చేసే వ్యాఖ్యలు సమాజంలో శాంతి భద్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కేసులో కూడా మాధవిలత వాదన ఆమె వ్యక్తిగతమైనదే అయినప్పటికీ అది ఒక వర్గం ప్రజల సెంటిమెంట్లను గాయపరిచిందన్నది పోలీసుల ప్రాథమిక అంచనా. ఇక మరోవైపు ఇలాంటి వివాదాల ద్వారా పాపులారిటీ సంపాదించుకోవాలని చూసే యూట్యూబ్ ఛానళ్లపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వ్యూస్ కోసం వివాదాలను ప్రోత్సహించే వారికి ఈ కేసు ఒక హెచ్చరికగా మారుతుందని భావిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి డిజిటల్ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, అభ్యంతకర పోస్టులు పెట్టినా ఐటీ చట్టాల కింద కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రేపు జరిగే ఈ విచారణలో మాధవీలత ఎలాంటి వివరణ ఇస్తుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.